హౌలగాడు ఉన్నాడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి భ్రష్టుడు అయిపోయాడు. దుర్గుణం. బిడు డ్రైవర్ ఇవాళ లేటుగా వస్తున్నాడు. ఊబర్స్ ఆన్ ద వే. షార్ట్ ఫిలిం తీశాడు యూట్యూబ్లో. యేసు రెండవ రాకడ ఎట్లా ఉంటుంది. యేసయ్యట పాపం నిలువుటంగి ఇట్లా మోకాలకి. హౌలగాడు ఉన్నాడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి భ్రష్టుడు అయిపోయాడు. దుర్గుణం. వాడు ఒక షార్ట్ ఫిలిం తీశాడు యూట్యూబ్లో. యేసు రెండవ రాకడ ఎట్లా ఉంటుంది. యేసయ్యట పాపం నిలువుటంగి ఇట్లా మోకాలు కింద దాకా వేసుకొని ఒక్కొక్క హిందూ గుడి దగ్గరికి పోయి అక్కడ పోయి వచ్చిపోయే భక్తులందరి దగ్గర పోయి క్యాన్వాసింగ్ చేసుకుని, ఆయన కాదు దేవుడు, నన్ను మొక్కురా బాయ్ ప్లీజ్ అని ఒక్కొక్క హిందూ గుడి ముందు నిలబడితే ఇంకా వాళ్ళు ఈయనని ఎదురు ప్రశ్న వేస్తున్నారట. నువ్వా నిజమైన దేవుడు? మరి కోట్ల సంవత్సరాలు చరిత్రది మాకు అంటే ఆయన పాపం సమాధానం చెప్పలేకపోతున్నాడు అని సినిమాది. హౌలా కాదా వీడు? హౌలా ఎక్స్ప్రెస్. యేసయ్య హిందూ గుడుల ముందు ఇంకో గుడి ముందు పోయి ప్లీజ్ బై నన్ను మొక్కుబాయ్ అనేటట్టు ఉండదు. ఆయన కోటి సూర్యుల తేజస్సుతో భీకరాకారంతో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు తిక్కలోడా మీ గుడులు ఉండవు, అది ముందు నేర్చుకో. యేసు రాకడకు ముందు 42 నెలలకు ముందు సాతాను కుమారుడే నిమ్రోదు ప్రపంచ ఏకాధిపత్యమును స్థాపించి, ఏక ప్రభుత్వం స్థాపించి సకల మతములను రద్దు చేస్తాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించి దానికంటే పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొని నేనే దేవుణ్ణని ప్రకటించుకుంటాడు. అప్పుడు ఏ మతానికి చెందిన గుడులు ఉండవు, చర్చిలు కూడా ఉండవు. వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. అన్ని గుడులు బీడులు అన్ని గూలగొట్టి పడేస్తాడు. చర్చిలు కూడా, మసీదులు కూడా అన్నీ. 42 months అయినా అప్పుడు అసలు దేవుడు యేసయ్య వస్తాడు. గుడి ముందు పోయి కాన్వర్సింగ్ ఎట్లా చేస్తారు? ఎంత హౌలగాడు వాడు. అంతకన్నా స్టూపిడ్ని ఎక్కడ చూడలేదు నేను. యేసు ప్రభు వారు ఆయన మధ్యాకాశానికి వస్తున్నప్పుడే బైబిల్ చెప్పింది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రకటన 1:7. భూజనులందరూ ఆయనను చూతురు, ఆయన్ను పొడిచిన వారు కూడా చూతురు. భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకొందురు. అయ్యో మేము తిరస్కరించిన వాడు ఈనాడు మహిమా స్వరూపుడై దిగి వచ్చేసాడే, మాకేది దారి, ఎక్కడ దాక్కోవాలని భూజనులందరూ భయపడి పరుగులు తీస్తారు. ఏ తట్టు పోయినా మనకి ఎదురు వచ్చేగా. ప్రియులారా, యేసు రెండవ రాకడను గూర్చి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటి రాకడ చెప్పి రెండవ రాకడ దగ్గరికి వచ్చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అవి యేసు రెండవ రాకడకు సూచన. ఈ యుద్ధాలు జరిగి సిరియాలో ప్రభుత్వం కూలిపోయింది. ఉగ్రవాదులు ప్రభుత్వం చేపట్టారు. కొలాప్స్ అయిపోయింది. సిరియా బలహీనమైపోయింది. ఇరాన్ బలహీనమైపోయినాయి. ఏ ఒక్క దేశము కూడా ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించడానికి దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, సత్తా ఉండదు. కాబట్టి దశరాజ్య కూటమి అవసరమవుతుంది. 10 మంది ఎందుకు ఏక ప్రభుత్వం స్థాపించాలి? ప్రపంచ ప్రభుత్వం అంటే సింగిల్ కంట్రీ దేనికి దమ్ము ఉండదు. రష్యా చాలదు, అమెరికా సరిపోదు, యూకే సరిపోదు, ఎవరు సరిపోరు. కాబట్టి 10 మంది కలిసి వస్తారు. అక్కడ రంగం సిద్ధమవుతుంది. ఆ 10 మంది రాజులు రావడం, ఏక ప్రభుత్వం స్థాపించడం,
వాడు 42 నెలల్లో భూమిని ఈ అసత్యమతములన్నీ లేకుండా ప్రక్షాళన చేసేయటం, నేనే దేవుడిని అంటాం, వాని తాట తీయడానికి అసలు దేవుడు యేసయ్య రావడం. దేవుని స్తోత్రం. కష్టపడి వాడు పనికి మాలిన వీడియో తీశారు. తెలుస్తుంది రా నేను, కానీ ఇంకొక 50 yearsలో తప్పకుండా వాడు తెలుసుకుంటాడు యేసయ్య దేవుడు అని. పోయి అగ్నిగుండంలో పడ్డాకనే తెలుసుకుంటాడు. యేసును అంగీకరించటం లేక యేసును తృణీకరించడం, దిస్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఎక్కడైనా చాయిస్ ఉంది. నువ్వు ముఖానికి రాసుకోవడానికి ఏ ఫేస్ పౌడర్ అయినా కొనుక్కోవచ్చు, ఒంటికి సబ్బెట్టి స్నానం చేసుకోవడానికి ఏ సబ్బు అయినా కొనుక్కోవచ్చు, ఆహారం ఏదైనా తినొచ్చు, ఎలాంటి బట్టలైనా కట్టుకోవచ్చు. అన్నిట్లో చాయిస్ ఉంది. పరలోకానికి వెళ్ళడానికి నీవు అవలంబించే మార్గం దగ్గర నో చాయిస్ ఎట్ ఆల్. యేసు ద్వారా పరలోకానికి రండి, లేకపోతే నరకానికి వెళ్ళడానికి మెంటల్గా సిద్ధపడండి. కమ్ టు హెవెన్ త్రూ జీసస్ ఆర్ గెట్ రెడీ టు గో టు హెల్ అండ్ సఫర్ ఫర్ ఇటర్నిటీ. ఇన్ని ప్రవచనాలు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందే రాసి తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి దేవుడు ఆయన రెండవ రాకడ భీకరంగా ఉండబోతుందని అది ఎందుకు నెరవేరదు? కన్యగర్భం అంటే అది నెరవేరింది, బెత్లెహేం అంటే అది నెరవేరింది. రెండవ రాకడలో భీకరంగా వస్తాడు, ఎందుకు నెరవేరదు? కాబట్టి క్రిస్మస్ సందేశం ఏమిటనగా, మొదటిసారి వచ్చినటువంటి ఆయన అవతారము, ఆయన చేసిన యజ్ఞము యొక్క ఫలమును మీరు పొందటానికి ఎక్కువ సమయం మీకు లేదు. యు డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఫస్ట్ కమింగ్. ఎక్కువ టైం లేదు. ఇంకా లేట్ చేస్తే రెండవ రాకడ వచ్చేస్తుంది. తర్వాత పొలాలకు అడ్డం పడి పరిగెత్తాలి. కొండ బండలు కూడా మిమ్మల్ని దాచలేవు, కొండలే పరిగెడితే ఆయన కోపానికి. అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇంత సీరియస్గా మేము సువార్త చెప్పాము. కొంతమంది అంటారు అప్పుడు చూసుకుందాంలే అంటే, ఏంద్రా చూసేది? అక్కడ పుట్టలో పాము ఉంది, చెయ్యి పెట్టకంటే ఉంటే ఉన్నది, చెయ్యి అయితే పెడతా, ఉంటే పాము అప్పుడు చూస్తారంటే ఏంది చూసేది? నువ్వు అయిపోద్ది నీ పని, చూడ్డానికి నువ్వు ఉండవు. కొన్ని ముందే నమ్మి జాగ్రత్త పడాలి. అంతేగాని నువ్వు నరకంలో పడ్డ తర్వాత ఏం చేస్తావు అంటే అప్పుడు చూద్దాంలే అట. ఏంది చూసే చుట్టూ అందరిని కాలిటోళ్ళని చూడాలి. కనుక బుద్ధిహీనమైన మాటలు చెప్పి మొదటి రాకడ ద్వారా ఆయన ఇస్తున్న రక్షణను పోగొట్టుకోవద్దు. యేసు రాకడ మొదటి ప్రత్యక్షత, ఆయన జన్మము, అవతారము, లోకంలోకి రావడం, ప్రత్యక్షం కావడం, ఇది చారిత్రక సత్యము. పాప నివారణ కొరకు అప్పుడు వచ్చాడు. పాపులను దండించడానికి రెండోసారి వస్తాడు. ఆ టైం రాకముందే సకల జనులు రక్షణ పొందండి ప్రేమతో ప్రకటిస్తున్నాము. నమ్మితే ధన్యుడివి, నమ్మకపోతే నీ కర్మ. తెలంగాణలో పల్లెటూరులో మూడు సామెత ఒకటి, చెప్పంగా వినని చెడంగా చూడమన్నారు. చెప్పంగా వినకపోతే అప్పుడు తర్వాత అప్పుడు చూసుకుందామని. ఏంద్రా చూసేది పిచ్చి ముఖం, వర్షాకాలం వస్తుందిరా, మనం గుడిసె మంచిగా కప్పుకుందామని భార్య చెప్తే ఒకడు అన్నాడట, ఇప్పుడు ఎందుకులే తర్వాత తర్వాత తర్వాత. ఏంటో వర్షాలు వచ్చేసినాయి, ఇల్లంతా చెరువైంది. అప్పుడు అంటున్నాడట, ఇప్పుడు ఆకు తీరాక దీన్ని తడిసి కానీ గుడిసె కప్పడు ఒకడని ఒక సామెత. బాధ మీద ఎక్కలేక బాధ మీద ముందు చూసుకోవాలి, బాధ మీద కాదు, ముందు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక భూమి మీద తెలివైన వాళ్ళు ఎవరంటే యేసును అంగీకరించిన వాళ్ళే. ఈ సంగతి నీకు ఇంకొక 100 years లోపల పక్కగా తెలిసిపోతుంది. ఇది నా గ్యారంటీ. సమయం దాటిపోకముందే యేసును రక్షకునిగా స్వీకరిద్దాం.
అందరికీ ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని, ఈ వాస్తవాన్ని తెలియచేయడానికి మన జీవితం అంకితం చేద్దాం. విని బాగుందని వెళ్ళిపోకండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ సత్యాన్ని చెప్పడానికి ప్రతిష్ఠించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ పవర్ఫుల్ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ అనాయింటెడ్ అండ్ పవర్ఫుల్ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. నీ వాక్యం పంపించినావు, నీకు స్తోత్రం. విన్నవారందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. అవివేకపు మాటలతో, మూర్ఖ వితర్కాలు, వితండవాదాలతో తమ్మును తాము అగ్నిగుండానికే పాత్రులుగా తయారు చేసుకుంటున్న అజ్ఞానులతో మీరు మాట్లాడండి. మీరు దర్శనం ఇవ్వండి. మా దేశమును దర్శించండి. పరిశుద్ధాత్మను కుమ్మరించండి. సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధ దేవత మా దేశ పౌరుల్లో ఎవరెవరి మనోనేత్రాలకు గుడితనము కలగజేశాడో వాళ్ళందరి మనోనేత్రాలు మీరు ఇప్పుడు వెలిగించడానికి పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మానవులు రక్షణ విషయంలో సవ్యంగా ఆలోచించకుండా చేస్తున్న చీకటి శక్తిని, అంధకార శక్తిని, ఈ యుగ సంబంధ దేవతను యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవ రక్త బలమును బట్టి గద్దించి బంధించి పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. మా దేశ ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక. తండ్రి, మల్కాజ్గిరి సంఘమును ఆశీర్వదించండి. అనేక మంది పౌలు, తిమోతి వంటి ఆత్మల సంపాదకులు ఇక్కడ లేవనెత్తబడకు సహాయం చేయండి. వచ్చే సంవత్సరం అంతా సువార్త వ్యతిరేక శక్తులను మేము వేస్తున్నాములో బంధిస్తున్నాం. మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా లక్షల మందికి, కోట్ల మందికి యేసే నిజమైన రక్షణ మార్గమని మేము నిరూపించడానికి మమ్మను ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో బ్రతికించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోక భక్త సమాజం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు, దైవాన్వేషకులకు, సకల డినామినేషన్ల క్రైస్తవ సోదర సోదరీమణులకు అందరికీ సదాకాలం ప్రభు రెండవ రాకడ వరకు ఎడబాయక తోడై ఉండును గాక. అందరికీ వందనాలు.